జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత. చాలా చాలా మంచి డెసిషన్ నిన్న తీసుకోవడం జరిగింది. రెండు దేశాలు వాళ్ళు కూడాను ఏంటంటే వార్ స్టాప్ అవడం అనేది చాలా చాలా మంచి డెసిషన్. ఎందువల్లంటే మనం ఎంత అభివృద్ధి చెందామో మన దేశం ఈరోజు ఎకానమీ వైజ్గా చూసుకుంటే 8th లార్జెస్ట్ ఎకానమీ దేశం మంది. సో ఈ వారు వల్ల వెనక్కి వెళ్ళిపోద్దేమో, ఇన్ని సంవత్సరాలు కూడా చేసినటువంటి కృషి అంతా కూడా ఏమైపోద్దో అని చాలామంది ఆందోళన పడ్డాం. బట్ దేవుడు దయ వల్ల దానికి స్వస్తి పలకడం జరిగింది విత్ కండిషన్. నెక్స్ట్ టైం గనక భారతదేశంలో టెర్రరిస్ట్ అటాక్ అయ్యిందంటే ఇంకా అది వార్కి డిక్లేర్ అయిపోతుంది అని ఒక అగ్రిమెంట్ వాళ్ళ చేత తీసుకుని మనం ఈ యొక్క వారికి స్వస్తి పలికాం. చాలా మంచి ఇది. మన భారతదేశం ఎప్పుడూ కూడా ఊరికే కూడా ఎవ్వరు జోలికి మనం వెళ్ళం. ఎప్పుడూ కూడా ఒకరికి ఇవ్వడం తప్ప ఒకరి దగ్గర పుచ్చుకోవడం తెలియనటువంటి దేశం ఏదన్నా ఉందా అంటే అది నా దేశం, మన దేశం, భారతదేశం. నిజంగా చూస్తుంటే ఈ దేశం చరిత్ర ఎంతని చెప్తాం, ఏమని చెప్తాం. యోగా మనది, చతురంగం మనది, మార్షల్ ఆర్ట్స్ మనవి. ఈ 0 అనేటువంటి అంకె ఈ ప్రపంచానికి, లోకానికి అందించిన ఘనత కూడా మనది. అటువంటి భారతదేశంలో ఎప్పుడూ కూడా మనం శాంతంగా ఉంటూ శాంత స్వభావంతో, ప్రేమ స్వరూపంతో మనందరము కూడా అన్ని దేశాలని పలకరిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అటువంటి అద్భుతమైనటువంటి భారతదేశం మనది. మనం చూసుకున్నట్లయితే వేరే వాళ్ళు చాలా చాలా విధాలుగా పుడుస్తుంటారు, కానీ భరతమాత అని పలికేటువంటి దేశం ఏదన్నా ఉందా అంటే అది భారతదేశమే. ఎక్కడో కూడా వేరే దేశాల్లో అలా ఉండవు. మనం భరతమాతని చూసుకునేటువంటి అద్భుతమైనటువంటి యొక్క భారతదేశంలో మనం చేయాల్సింది ఏంటి, యాజ్ అ లేమెన్, ఒక మామూలు ఆర్డినరీ పర్సన్గా మనం చేయాల్సింది ఏంటి అంటే చాలా మంది ఈరోజు చెప్తున్నారు ఏంటంటే కోవత్తులు ర్యాలీ తీయచ్చు కదా పని, చాలా బాగుంటుంది అనేసి. బాగుంటుంది, ఎవరికి బాగుంటుంది? మనం ఏదో కోవత్తులు పట్టుకుంటాము, మనం మీడియాలో మన పేర్లు వేయించుకుంటాము, ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, మనమే ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటాం. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా మా హనుమాన్ చాలీసా టీం తరపున నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పేటువంటి సూచన ఏమిటంటే, మీకు ఏమన్నా చెయ్యాలని ఉందంటే ఎక్కువగా పెట్రోల్ వేస్ట్ చేయకండి. ఈ 2 వీలర్స్ 4 వీలర్స్ ఎక్కువ తీయకండి. ఎందుకంటే ప్రతి చుక్క రిసోర్స్ పెట్రోల్ చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి ఈ సమయంలో, కానీ ఎప్పుడైనా కానీ, వార్లో అయినా కానీ. కాబట్టి వీలైనంత మటుకు కూడా మెట్రోలో ట్రావెల్ చేయడానికి ప్రయత్నించండి. లేదు ఫ్యామిలీ అంతా వెళ్తున్నామంటే తప్పనిసరిగా కార్ తీయండి బయటికి. సో అదేవిధంగా మీరు కార్లో వెళ్తే సీట్ బెల్ట్ ధరించండి, బండి మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకోండి, ఫుడ్ బోర్డింగ్ పైన బండిలు ఎక్కికండి, సిగ్నల్స్ ఎక్కడన్నా ఉంటే అది ఆగండి. ఇది మీరు కరెక్ట్గా పాటిస్తే మీరు పన్నులు ఏదైతే ఉంటాయో, మీ హౌస్ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ, అవన్నీ టైంకి పే చేయండి. ఇవన్నీ మీరు సక్రమంగా చేస్తే మీరందరూ కూడా దేశ సేవ చేసినట్లే. అందువల్ల మనం ఇప్పుడు వెళ్ళిపోయి బార్డర్లో సేవ చేయలేం కదండి. మనం ఇవన్నీ సక్రమంగా చేస్తే వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు సరిగ్గా నిర్వహించుకోగలుగుతారు అనమాట. కాబట్టి నేను కోరేది ప్రతి ఒక్కరికి కూడా, ఈ భరత మాతలో మనందరము కూడా ఉన్నాం కాబట్టి భరతమాత రుణం తీర్చుకోవాలంటే మనం అందరం కూడా మన భరతమాతని ప్రేమించాలంటే మనందరము కూడా ఇటువంటి బేసిక్స్ పాటించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, భారత్ మాతా కీ.